ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఆ 5 రకాల ప్రజలు దేవునిని ఎలా స్తుతించాలి అనేటటువంటి పాఠం ఈ సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ 5 రకాల ప్రజలు ఎవరు? ఈ 5 రకాల ప్రజలు దేవుణ్ణి ఎలా వాళ్ళు స్తుతించగలగాలి, అలా స్తుతిస్తే కలిగేటువంటి మేలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మరొక విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ 5 రకాల్లో ఏదో ఒక కోవకే వస్తారు. ఇకపోతే దేవుణ్ణి స్తుతించటం అన్న మాట మనకు వినబడగానే కీర్తనల గ్రంథం దానికి ఒక చక్కని చిరునామా అని మనం మరవకూడదు. కీర్తనలు అనగానే మనందరికీ చాలామందికి ఒక చిన్న చూపే ఉంటుంది. ఎస్పెషల్లీ ఏదో పాడుకోవడానికి అనుకుంటారు చాలామంది. పాడుకోవడానికి కాదు, పాడుకోవడానికి మాత్రమే కాదు, కానీ 100% మనందరి జీవితాలని పరిపుష్టం చేసుకోవడానికి, ఆత్మీయతలో కట్టుకోవడానికి, భక్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవనంలో ఉన్నతమైన రీతిలో మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి ఉపయోగపడే చక్కని విషయాలతో కూడిన సమాహారం కీర్తనలు. ఇంతకు ఈ 5 రకాల ప్రజలు ఎవరు, ఏ కీర్తనలో మనం 5 రకాల ప్రజలు కలిసి దేవుణ్ణి స్తుతించే విధానం ఉన్నది అన్నది ఆలోచన చేస్తే ఒకసారి కీర్తనల గ్రంథానికి వద్దాం. కీర్తనల గ్రంథం 148వ కీర్తన 11, 12, 13 వచనాల్లో ఈ 5 రకాల వ్యక్తులు మనకు కనబడతారు. ఇకపోతే అసలు ఈ ఉండేటటువంటి సంఖ్య ఎక్కువ కనపడుతుంది, మనమైతే 5 అంటున్నాం. ఇది మనం గుర్తించాల్సింది. ఎలా 5 రకాలు అవుతారు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తూ ముందుకు చదువుదాం. ఒకసారి కౌంట్ చేసుకుంటూ చదువుదాం. మనం భూరాజులు 1, సమస్త ప్రజలు 2, భూమి మీద ఉన్న అధిపతులు 3, న్యాయాధిపతులు 4. వీళ్ళందరూ దేవుణ్ణి స్తుతించాలట. 4 వచ్చాయి కదా 11వ వచనంలో. 12వ వచనం, యవ్వనులు 5, కన్యలు 6, వృద్ధులు 7, బాలురు 8. వీళ్ళందరినీ కలిపితే 13వ వచనం ఏమొస్తుంది? అందరూ యెహోవా నామమును స్తుతించురుగాక. 8 రకాల వ్యక్తులు ఉంటే మనం ఎన్నన్నాం? 5 రకాలు అన్నాం. ఎందుకు అని ఆలోచన చేస్తే ఇక్కడ 11వ వచనంలో భూరాజులు, అధిపతులు, న్యాయాధిపతులు, ఈ ముగ్గురు ఒక క్యాడర్ కింద, ఒక రకం క్రింద మనం లెక్క కట్టచ్చు. ఎవరెవరు? భూరాజులు, అధిపతులు, న్యాయాధిపతులు. ఈ ముగ్గురు రాజుల క్రింద లెక్క కట్టాల్సినటువంటి పరిస్థితి. 3 కలిసి ఒకటయ్యాయి. తర్వాత 12వ వచనంలో యవ్వనులు, కన్యలు, ఈ ఇద్దరు కూడా, యవ్వనులు అంటే చాలు, ఇందులో యవ్వనులు పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారు కనుక ఈ ఇద్దరిని ఒక లెక్క కింద తీసుకుంటే రాజులు, అధిపతులు, న్యాయాధిపతులు ఒకటైంది. ప్రజలు 2, యవ్వనులు, కన్యలు 3, వృద్ధులు 4, బాలురు 5. ఈ 5 రకాలైనటువంటి వ్యక్తులలో సార్వత్రిక క్రీస్తు సంఘమునికి చేరినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఎవరో ఒకరు ఏదో ఒక పాత్రలో ఉంటారు. ఉదాహరణకి మొట్టమొదటి ఆలోచన చేయగలిగితే రాజులు, అధిపతులు, న్యాయాధిపతులు కింద ఈరోజు క్రైస్తవులు కూడా వస్తారు. ఎందుకు అని అంటే మనల్ని దేవుడు ఏంగా చేశాడని చెప్పబడింది అంటే రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలో యాజకులు వేరు, రాజులు వేరు. రాజు దేశాన్ని పరిపాలిస్తూ ఉంటే రాజును సరిచేసేటటువంటి పరిస్థితుల్లో
యాజకత్వం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. వారు వీరు వేరు పాత నిబంధన ప్రకారం. క్రొత్త నిబంధన ప్రకారం అయితే రాజులు విమోచించబడిన వాళ్ళే, అంటే క్రైస్తవులే, బాప్తిస్మం పొందిన వాళ్ళే. యాజకులం కూడా మనమే. అంటే ఎవరైతే బాప్తిస్మం పొందారో వాళ్ళందరూ రాజులే. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ వర్గం వచ్చింది, ప్రజలు అన్నారు. ప్రజలు అన్నటువంటి పదం విశ్వాసులకు సూచన. ప్రజలు అన్న పదం సంఘానికి చేరినటువంటి విశ్వాసులకు కూడా సూచన. తర్వాత వచ్చేటటువంటి విషయాలు ఎవరు అంటే యవ్వనులు. అంటే ఈ విశ్వాసుల్లో కూడా ఎస్పెషల్లీ యవ్వనులు ఉండరు. ఇది మూడవ విషయం, సంఘంలో చేరినటువంటి యవ్వన బిడ్డలు. నాలుగవది, సంఘంలో ఎవరు ఉంటారు అంటే వృద్ధులు కూడా ఉంటారు, వృద్ధులు. ఐదవది సండే స్కూల్కి పోయేటటువంటి పిల్లలు, బాలురు, బాలికలు. ఈ 5 రకాలు కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా మానవుల్లో ఉండరు, సంఘంలో ఉండరు. ఇది మనం గుర్తుంచుకోవాలి మొట్టమొదటి విషయం. మరి 5 రకాల వ్యక్తులు దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటి? మొదటగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? అసలు దేవుణ్ణి స్తుతించడం అంటే అర్థం ఏంటి అన్నదానికి మనకు అర్థం తెలియాలి. ఈ 148వ కీర్తన అంతట్లోనూ కూడా జీవరాశులు, ప్రకృతి, సర్వమానవాళి అందరూ కూడా స్తుతించేటటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. అంటే వాళ్ళందరూ ఏ విధంగా స్తుతించాలి అన్నటువంటి విషయాలు ఉన్నాయి. అలాగే స్తుతించటం అన్న పదానికి అర్థం కూడా ఉంది. మనం ఇంతకుముందు చదివాం. ఏమిటది? 148వ కీర్తనలో 6వ వచనంలో, ఆయన వాటిని నిత్యస్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించాడు, ఏది దాన్ని అతిక్రమించదు. అదే అంటే దేవుడు ఎవరికైతే కట్టడ అంటే అర్థం ఏంటంటే కంట్రోల్ చేసేవి, నియంత్రించేవి. అంటే ఏవైతే చేయకూడదో అవి చెయ్యొద్దు అని చెప్పేదే కట్టడ. ఏవైతే ఖచ్చితంగా చెయ్యాలో అవి చెయ్యమని చెప్పేది కట్టడ. కట్టడ ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు మనకు ఈ 5 రకాల వ్యక్తులు దేవుణ్ణి స్తుతించటం అంటే అర్థం ఏంటన్నమాట? ఈ 5 రకాల వ్యక్తులకు కట్టడలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన కట్టుబాట్లు ఉన్నాయి, పాటించాల్సినవి ఉన్నాయి. అందులో మొట్టమొదటి క్యాడర్ దగ్గరకు వద్దాం. ఎవరు వాళ్ళు? భూరాజులు, అధిపతులు, న్యాయాధిపతులు. వీళ్ళకి దేవుడు రాజుల స్థానములో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘానికి కాపరి ఒక రాజు, కుటుంబానికి యజమాని, యజమానురాలు, వాళ్ళు రాజు, రాణులు. అంటే మీ కుటుంబాల్లో కూడా, మీ సంఘాల్లో కూడా ఎవరున్నారంటే రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు. గుర్తుంచుకోండి. రైట్, చూద్దాం వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళ కోసం కేటాయించబడినటువంటి ఆజ్ఞలు ఏంటి అని ఆలోచన చేయగలిగితే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. జాగ్రత్తగా మనం స్పీడ్గానే ముందుకెళ్దాం. ఓకే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. నీ సహోదరులలోనే అంటే నీ అంటే ఎవరెక్కడ? ఇశ్రాయేలీల సహోదరులలోనే అని అర్థం. అంటే ఒకనాటి దేవుని ప్రజల సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకోవాలి. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. కుటుంబంలో తండ్రి రాజుగా ఉంటాడు, ఎందుకంటే వాడు అన్యుడు కాదు. అతను మనందరికీ కుటుంబానికి ఒక స్థితికి, స్థాయికి తీసుకుని వచ్చి అన్నిటికీ భరోసాగా ఉన్నటువంటి వ్యక్తి మనవాడే, సొంతవాడే, నాన్న. కాబట్టి ఆయన రాజుగా ఉంటాడు. అలాగే సంఘాల్లో ఉన్నటువంటి కాపరి అన్యుడేం కాదు, దూరస్తుడేం కాదు, ఆత్మీయంగా బిడ్డల్ని కని పెంచి పోషిస్తున్న స్థితిలో ఉన్నటువంటి ఆత్మీయ తండ్రి గనక ఆయన రాజుగా మనం తీసుకోవచ్చు. సరే, వీళ్ళు మనం ఏమనుకోవాలట? చదువుదాం. ఇక 16వ వచనం నుండి ఆజ్ఞలు ఉన్నాయి. అతడు గుర్రాలను విస్తారంగా సంపాదించుకొనవలదు. విస్తారంగా సంపాదించుకోకూడదు. నోట్ దిస్ పాయింట్. గుర్రాలను విస్తారంగా సంపాదించుకోకూడదు అంటే అవసరం మేరకు. అప్పుడు కాలంలో గుర్రాలు అవసరమయ్యేవి.
ఇప్పుడు గుర్రాల స్థానంలోకి ఏమొచ్చాయి? బైకులు, కార్లు ఇవన్నీ వచ్చాయి. అప్పుడు గుర్రాలు, ఇప్పుడు బైకులు, కార్లు. విస్తారంగా సంపాదించుకోకూడదు, అవసరం, బైక్ అవసరం, కొనవచ్చు. బైకు సరిపోవట్లా, కష్టమైపోతుంది, కారు కొని స్తోమతుంది, కొనచ్చు. విస్తారంగా సంపాదించుకోకూడదు. ఒక రాజు స్థితిలో ఉన్న వ్యక్తికి దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, దయచేసి నువ్వు ఆడంబరాలకు వెళ్ళొద్దు. కుటుంబాల్లో ఉన్నటువంటి స్థితిలో ఎవరైనా సరే, సంఘంలో నాయకుడు కావచ్చు, లేదా కుటుంబ యజమానులు కావచ్చు, వారి పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేయాలి. అదే దేవుడు చెప్తున్నది. ఇంకా గుర్రంని హెచ్చుగా సంపాదించుకున్నటకు జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు, ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాడు. ఓకే, అది వదిలేయండి, అది అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి. 17వ వచనంలో, తమ హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. కొత్త నిబంధన ప్రకారం అయితే దేవుడి ఏర్పాటు చేసిన యజమానుల స్థానంలో ఉన్నవాళ్ళు ఒక్క పురుషుడు ఒక్క స్త్రీని వివాహం చేసుకోవాలి, ఒక్క స్త్రీ ఒక పురుషుడిని వివాహం చేసుకోవాలి. అది దేవుడు చెప్పిన కట్టడ. ఎందుకు అన్నాడు అంటే, మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లా, పెళ్ళైన ప్రతి ఒక్కరికి అనుభవమే. ఏమని? ఒకరితోనే ఈ ఇబ్బందులు పడుతున్నాం మనం, ఇంక ఇద్దరు ముగ్గురు, ఆ తర్వాత ఇది ఎట్లా చేస్తారు అన్నటువంటి పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అందుకే దేవుడు అన్నాడు, అంటే ఏదో నేను యజమానుని, ఈ మధ్యకాలంలో కొన్ని రకాలైన వ్యక్తులు వచ్చేసారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నాకు కెపాసిటీ ఉంది. చాలామంది చెప్పే మాట ఏంటంటే, నాకు కెపాసిటీ ఉంది, నిన్ను పోషించగలిగిన పరిస్థితిలో ఉంది, కాబట్టి ఇక్కడొకిల్లు అక్కడొకిల్లు ఇక్కడొకిల్లు పెట్టేస్తాను. మరి ఈ విధంగా అనుకుంటుంటే కొత్త నిబంధనలో భక్తులకి ఎవరికి కెపాసిటీ లేవా? అరిమత యోసేపుకి కెపాసిటీ లేదా? ఆలోచన చేయండి. మరి ఆయన ఆ విధంగా చెప్పుకుని ఉంటే వాళ్ళు ఎంతమంది పెళ్లి చేసుకుని ఉండాలి? ఇది కెపాసిటీలతో పని కాదు, ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి కట్టడతోనే పని. ఓకే, ఇంకా కింది చూద్దాం. వెండి బంగారాలను తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. అంటే సొంతంగా బహుగా విస్తరింపజేసుకునే పరిస్థితి. ఇక్కడ వెండి బంగారాలు అనగానే మనం ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి? ఎప్పుడైనా మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక సంఘాన్ని కాచే కాపరి వ్యక్తిగత అకౌంట్లలో లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు ఉన్నాయనుకోండి. లేదు, అంత మాత్రమే కాకుండా మీ కుటుంబాల్లో ఎవరికైనా సరే ఇంకా కోట్లకు కోట్లు, లక్షలకు లక్షలు బ్యాలెన్స్లు ఉన్నాయనుకోండి, అది రాజసానికి తగింది కాదట. ఎందుకంటే రాజసం అంటే ఇవ్వడంలో ఉన్నది, కనబడాల్సింది. మనం ఒకరి కష్టాల్లో, ఒక ఇబ్బందుల్లో మేము ఉన్నాం అన్న భరోసా ఇవ్వటంలో ఉండేది తప్ప రాజసం ఎవరెవరినో కొట్టి దాచేసుకునేది కాదు. రాజసం అంటే ఒక అన్ని జనుల్లో రాజు, మీకు ఇంతకుముందు చెప్పాను, మీకు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు రాజు యొక్క ఆ రాజ్యంలో బాగా నీటికి కష్టం, నీటి ఎద్దడి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్ని చోట్ల బావులు తవ్వించాలి, చెరువులు తవ్వించాలి అని అన్నప్పుడు ఖజానా అంతా సరిపోలా. అప్పుడు శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి రాణులు ఏం చేశారటంటే, వాళ్ళకు ఉన్నటువంటి నగలన్నీ ఒలిచిచ్చి, ప్రజల కంటే మించింది ఏముంది రాజా అని ఇచ్చేసారట. రాణులు అంటే వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నా చెరువులు కట్టుకోవడానికో, ఎక్కడన్నా బావిలు కట్టుకోవడానికి మీరు కూడా ఇచ్చేయండి అని కాదు నేను చెప్పేది. ఇవ్వాల్సిన చోట ఒకటి ఉంది, దేవుని ప్రజలకు సంబంధించినటువంటి చోటు, ఖర్చు చేయాల్సిన చోట ఒకటి ఉంది, అది వేరే సంగతి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజస్వం అంటే అర్థం ఏంటంటే, వ్యక్తిగత అకౌంట్లలో, ఖాతాలలో లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు మూలగటం కాదు. అలా మూలుగుతోందంటే అర్థం ఏంటంటే ఎవరిని పట్టించుకోవట్లేదని మన అర్థం. ఎందుకు అని అంటే, ఎవరి దగ్గర కొత్త నిబంధనలో ఫుల్ బ్యాలెన్స్లు లేవు, అంతా నిల్లు బ్యాలెన్స్లే. ఇప్పుడు కొంతమంది ఈ మాటలు విన్నప్పుడు నిజంగా మాకు కూడా నిల్లయ్యాయి బాగానే ఉంది, ఎవరిని బట్టి నిల్లయ్యాయి అది గుర్తుపెట్టుకోవచ్చు. బ్యాలెన్స్ నిల్లయ్యాయి బాగానే ఉంది, ఎందుకోసం నిల్లయ్యాయి? దేవుడు ప్రజలకు పెట్టి నిల్లయ్యాయా? సంఘం కోసం దారపోసి నిల్లయ్యాయా?
ఆత్మల రక్షణ కోసం నీళ్ళయ్యాయా, దేవుడి మహిమ కోసం నీళ్ళయ్యాయా? ఒక నీళ్ళైన వాళ్ళది ఈ క్వశ్చన్ మనం చేసుకోవాలి. రాజసపు రక్షణ అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తున్నాడు. మరియు 18వ వచనం, అతడు రాజసింహాసనం ముందు ఆశ్రయుడైన తర్వాత లేవీలు అయిన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూచి ఆ ధర్మశాస్త్రం ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలి, అది అతని యొద్ద ఉండాలి. తన రాజ్యమందు తానును తన కుమారులు ఇశ్రాయేళ్ల మధ్య దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకున్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. రాజు అన్నదానికి ఇంటి యజమానురాలు, సంఘానికి నాయకుడు అన్నటువంటి వ్యక్తి చేయాల్సిన ఒక ప్రధానమైన లక్షణం వీటన్నిటితో పాటు. అంటే విస్తారంగా వాహనాలు, లగ్జరీలను కలిగి ఉండటం పక్కన పెట్టి, ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండటం, భర్తలను కలిగి ఉండటం అనేది పక్కన పెట్టడంతో పాటు, ఇంకా వెండి బంగారాలు అంటే బ్యాంకు బ్యాలెన్సులను ఎక్కువగా సమకూర్చుకోకుండా ఉండటంతో పాటు అతిపెద్ద సవాల్ ఏంటి అంటే నిత్యము దేవుని గ్రంథాన్ని ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి. కుటుంబానికి ఏదో పెళ్ళైనంత మాత్రం చేత, పిల్లలు ఉన్నంత మాత్రం చేత, భార్య బిడ్డలు ఉన్నంత మాత్రం చేత ఆయన యజమానుడు అని దేవుళ్ళ దృష్టిలో ఉండడం గుర్తుపెట్టుకోండి. పిల్లలు భార్య ఉన్నారు కాబట్టి నేను ఒక యజమాని మనం అనుకోవటమే అంతే. యజమానుడి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలట? నిత్యము దేవుడి మాటలు చదువుతూ దాన్ని అనుసరించి తాను తన బిడ్డలు అందరూ కూడా చదివేటట్టు చేయగలగాలి. వాడు రాజు అంటే. సంఘానికి నాయకుడు కూడా అంతే. నిత్యము బైబిల్ని నేర్చుకుంటూ, ధ్యానిస్తూ, పాటించమని పిల్లలకి చెప్తూ ఉండాలి. అది రాజసం. అంటే ఇప్పుడు రాజులకు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎంతమంది రాజులుగా పిలువబడుతున్న వాళ్ళు, యాజకులుగా పిలువబడుతున్న వాళ్ళు కలిగి ఉన్నారంటారు? అసలు దేవుని గ్రంథం విషయంలో, దీన్ని ధ్యానించే విషయంలో ఒకసారి దేవుడు ఒక ప్రపోజల్ పెట్టాడు. మనం చాలాసార్లు చూసాం కదా. ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. దీనిని అంతటిని గుర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరము తెలిసిన వాణ్ణి అప్పగిస్తే అతడు అది నా వలన కాదు, అది గుడార్థముగా ఉన్నది అని చెప్పునట. చదువు వచ్చినోడిని అడిగితే చదవమని, ఇంట్లో బైబిల్ చదవండి అని మనం పిల్లల్ని ఎంతమందిని ప్రోత్సహిస్తున్నాం? ఎంతమందిని? ఒకవేళ ప్రోత్సహించిన తర్వాత పిల్లలు ఏం చెప్తారు? పోనీ సంఘంలో సేవకుడు బైబిల్ చదవండిరా అని పిల్లల్ని, సంఘస్థుల్ని ఎంతమందిని ప్రోత్సహిస్తాడు? చాలామంది సేవకులు బైబిల్ బాగా చదవండి, నేర్చుకోండి, దాంట్లో ఏముండయి తెలుసుకోండి అని ఏం పొరపాటు కూడా చెప్పరు. ఎందుకు చెప్పరు తెలుసా? చెప్పేస్తే సీక్రెట్లన్నీ అర్థమైపోతాయి. సేవకుడు ఏ మోసం చేస్తున్నాడో, ఏ అన్యాయం చేస్తున్నాడో, సేవకుడు తగినటువంటి నామసతను కలిగి ఉన్నాడా లేదా, మనల్ని నిజంగా గొంతుకు వస్తున్నాడా తడిగుడ్డతో, లేదా నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా, మనల్ని కరెక్ట్ సరైనటువంటి దారిలో నడిపిస్తున్నాడా లేదా, మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఇవన్నీ తెలిసిపోతాయి. అందుకే సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది సేవకులు మనల్ని బైబిల్ చదవమని ప్రోత్సహించరు, బైబిల్ నేర్చుకోమని ప్రోత్సహించరు, బైబిల్లో విషయాలు తెలుసుకోండి అని ప్రోత్సహించరు. మీరు క్రమంగా చర్చికి రండి, దశంభాగాలు ఇచ్చేయండి, మళ్ళీ మీ పనులు మీరు ఉండిపోండి, అంతవరకే. ఎందుకంటే మాకు కావాల్సింది అదే అన్నటువంటి రీతిగా ఉండేవాళ్ళు ఉంటారు సేవకులు. అది ఏమాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా ఒక సేవకుడి స్థితిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే, నాకు అది అర్థం కాదు, అది గూఢార్థంగా ఉంది. చాలామంది బైబిల్ ఎందుకు చదవటం లేదంటే, ఈవెన్ మీకు విషయం తెలుసో తెలీదు, సేవకుల్లో కూడా సోమరులు తయారయ్యారు, కుటుంబ యజమానుల్లో కూడా సోమరులు తయారయ్యారు. ఎందుకంటే బైబిల్ చదువుతుంటే అర్థం కావట్లేదట. ఇదేదో అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇప్పటికీ మనలో కూడా చాలామందికి ఒక పేజ్ తిప్పేసరికి అవతల ఏముందో మనకు అర్థం కాదు, మర్చిపోయి ఉంటాం. నిజంగా రాజుల లక్షణం కాదు అది. ఎందుకంటే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. రాజు ఎలా ఉండాలి?
సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. రాజులు అంటే ఎవరు అనుకుంటున్నారు? పేరు చివర రాజు అని పెట్టుకుంటున్నంత వాళ్ళందరూ రాజులు అనుకోకండి. ఏమండి? పేరు చివర రాజు ఉన్నటువంటి వాళ్ళందరూ రాజులు అనుకుంటే కష్టం. అదే సంగతి శోధించాలట. విషయం దేవుడు నర్మగర్భంగా పెట్టినా కూడా, కొంత ఇచ్చట కొంత అచ్చట పెట్టినా కూడా అందులో ఏంటి అని మొత్తం అంతా బయటకు తీసుకుని వచ్చి సారాన్ని గ్రహించిన వాళ్ళు రాజులు. అందుకే ధ్యానం చేయాలి. అది రాజసపు లక్షణం. రాజులుగా దేవుణ్ణి స్తుతించటం అంటే అది. అంటే హెచ్చైన వాటి యందు మనసు పెట్టుకోకుండా విస్తారంగా వాహనాలు కానీ, విస్తారంగా బ్యాంకు బ్యాలెన్సులు కానీ, విస్తారంగా భార్యలు కలిగిన వాళ్ళుగా పరిస్థితుల్లో కానీ, భర్తలు కలిగిన పరిస్థితుల్లో కానీ ఉండకుండా, దీనికంటే ముఖ్యంగా దైవ గ్రంథాన్ని నిత్యము ధ్యానిస్తూ పారాయణం చేస్తూ అందులో ఉన్న విషయాలను పాటిస్తూ పిల్లల్ని చేసే విధంగా ప్రోత్సహించేవాడు రాజు, రాణి అంటే అర్థం. ఇది రాజు స్తుతించాల్సినటువంటి పద్ధతి. ఇంకో విషయం మీకు తెలియాలి. అదేంటంటే దేవుడు మనమంటే ఎంత ప్రేమ అంటే ఆయనకే మనకు తెలియజేసినన్ని సంగతులు తన గ్రంథం ద్వారా, దేవుని ప్రజలకు నేర్పించినన్ని సంగతులు, మనకు తెలిసినన్ని సంగతులు ప్రపంచంలో ఎవడికి తెలియకూడదు అనుకున్నాడు తెలుసా. అందుకే రాజు అన్న వ్యక్తి బాగా తెలుసుకోవాలంటే బాగా బైబిల్ ధ్యానించాలి, బాగా చదువుకోవాలి. దివారాత్రులు ధ్యానించాడు దావీదు మహారాజు. ఎందుకో తెలుసా? రాజుకు తెలియనిది ఏది ఉండకూడదు. కుటుంబంలో కూడా మీకు ఏమైనా డౌట్లు వస్తే సిస్టర్స్ వెళ్ళి మీ ఆయన్ని అడగండి అని చెప్తాడు దేవుడు. ఎందుకు? కుటుంబానికి రాజు ఆయన. రాజు ఏం చేయాలి? ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయాలి బైబిల్లో నుంచి. అమ్మ సిస్టర్స్, మీరు మీ ఆయన మీద ఎప్పుడన్నా కంప్లైంట్ చేస్తున్నారంటే మీదే తప్పు. ఎందుకనంటే మీరు రోజు బైబిల్ చదివితే ఖచ్చితంగా డౌట్లు వస్తాయి. ఇంటికి మీ ఆయన రాగానే సరుకుల పట్టీలు చూపించి భయపెట్టకుండా అవిలేవు ఇవిలేవు అనే పరిస్థితి పక్కన పెట్టి ముందు, అయ్యా నాకు బైబిల్ చదువుతుంటే డౌట్ వచ్చింది స్వామి, నాకు ఆన్సర్ చెప్పండి, బైబిల్లో దేవుడు అదే చెప్పాడు. మీ ఆయన అడగండి. చచ్చినట్టు ఆయన బైబిల్ చదవకపోతే ఇప్పుడు అడగండి. బైబిల్ చదువుతాడు, ధ్యానిస్తాడు, తెలియనటువంటి విషయాలు సేవకుడికి ఫోన్ చేసి మరి స్వామి మాకు చెప్పండి అయ్యా, ఇదిగో మా ఈ విధంగా మాకు డౌట్లు వచ్చాయని చెప్పేసి ఆయన అడిగి సేవకుడితో దగ్గర సంబంధం కలిగి ఉండటం జరుగుతుంది. ఆలోచన. కాబట్టి మంచి మాట చూసుకొని మనం రెండవ విషయంలోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఒక చక్కని మాట 7వ వచనం. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధిస్తున్నాము, ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు ఎవరి మహిమ నిమిత్తం మన మహిమ నిమిత్తం నియమించాడు. అది లోకాధికారుల్లో అధికారులకు కూడా తెలియకుండా ఉన్న విషయాలు మనకు నేర్పించాలి. అప్పుడప్పుడు ప్రపంచంలో ఎవ్వరికి నేర్పించని విద్యలంతా కూడా కొంతమంది గురువులు ఏం చేస్తారు తెలుసా? అందరికంటే ఎక్కువగా కొడుకులకు కూతుర్లకు నేర్పిస్తారు. ఎందుకంటే నా కొడుకులు నా కూతుర్లు కదా ముందు నా నుంచి మేలు పొందాల్సింది, లబ్ధి పొందాల్సింది, ఆశీర్వాదం పొందాల్సింది, దీవెన పొందాల్సింది, ఆధిక్యతను పొందాల్సింది అని పరిస్థితి. అది తప్పేం కాదు. ఆ పాష 100% ఉండాలి. ఆత్మీయ స్థితిలో కూడా ఉండగలగాలి. భౌతికంగా మాత్రం కాకుండా ఆత్మీయతలో కూడా ఉండగలగాలి. గమనించగలిగితే ఇలా అనేకమైన విషయాలు తెలిసినటువంటి స్థితిలో నిత్యము దేవుడి మాటలు పారాయణం చేస్తూ పాటించగలిగిన స్థితిలో ఉండాలి. రాజంటే వాళ్ళే, రాణులంటే యజమానులు, యజమానురాలంటే వాళ్ళే. మనం ఎక్కడున్న ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. రెండవ విషయం చూద్దాం. రెండవ వర్గం వాళ్ళు ఎవరు అంటే ప్రజల గురించి, ప్రజలుగా ఉన్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అసలు మనల్ని ఎందుకు పుట్టించాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం. 21-22 వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. మనం నిర్మించుకుంటాం, కొన్ని ఇల్లు నిర్మించుకున్నాం అంటాం, కట్టుకున్నాం అనుకోండి. ఎవరి కోసం కట్టుకుంటాం? ఇల్లు కట్టుకుంటాం అంటే మన కోసం మనం కట్టుకుంటాం, అంతేనా? మనము నిర్మించుకుంటున్నాం ఏదైనా అని అంటే 100% మన నిమిత్తమే కట్టుకుంటాము. అలాగే
దేవుడు మనల్ని నిర్మించుకున్నాడట. ఎందుకనంటే దేవుడికి స్తోత్రాన్ని ప్రచురం చేస్తారు అని. కానీ ప్రజలు ఎలా ఉన్నారట? కిందికి వస్తే చూడండి ఏమంటున్నాడు, యాకోబు నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నీవు నన్ను గూర్చి విసుగొచ్చేసింది నీకు. ప్రజలుగా ఉన్నవాళ్ళు, దేవుని ప్రజలుగా ఉండాల్సిన వాళ్ళు, నిజంగా మనం దేవుని జనులము, ఆయన మేపెడి గొర్రెలము, ఆయన పిల్లలము అని 100వ కీర్తనలో మనం చదువుతాం కదా. అంటే ఈరోజు దేవుడి నుంచి మేత పొందుకుంటున్నాం, పచ్చికను పొందుకుంటున్నాం, శాంతికరమైన జలములు పొందుకుంటున్నాం, శాంతి కావాలనుకుంటున్నాం, లేమేది వద్దనుకుంటున్నాం. కానీ ఇవన్నిటికీ మూలమైన దేవుడి ప్రజలుగా బ్రతకటానికి లేదు. దేవుని ప్రజలం మనం. దేవుని ప్రజలంటే ఎలా ఉంటారంటే ఆ దేవుడి మాట వినేవాళ్ళు. నా గొర్రెలు నా స్వరం విను అన్నాడు కదా ప్రభు. దేవుడు ఎన్నోసార్లు ఒక బాధ వ్యక్తం చేస్తుంటాడు. చూద్దాం ఆ మాట. 81వ కీర్తన 13వ వచనం. 81వ కీర్తన 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. ఎంత మేలంటే దేవుడి మాటలు దేవుని ప్రజలు పాటించటం ఎవరికి మేలు అనుకుంటున్నారు? వాళ్ళకే మేలు. దేవుడు అంటాడు ద్వితీయోపదేశకాండంలో, ఒకసారి చూద్దాం ఎంత మేలో. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 46, 42 వచనాలు చూద్దాం. 46, 47 వచనాలు. మరలా వారితో ఇట్లా నిన్న మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్న వాళ్ళని వారికి ఆజ్ఞాపించు. ఎందుకు అనుసరించాలని చెప్పాలి అని అంటే, ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. కాబట్టి మనకు జీవముగా ఉంటుంది, నిత్య జీవార్థమైనది. ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు ఇది దీర్ఘాయువుకు మూలమైనది. అందుకే అంటాడు లాస్ట్లో, ఏమంటాడు అంటే మీరు దీర్ఘాయుష్మంతులగుదురు అంటాడు చూడండి చివరిలో. 47వ వచనం చివరిలో అంటాడు చూడండి. అంటే మీరు దీర్ఘాయుష్మంతులు. మనం దీర్ఘాయుష్మంతులు అవడం కంటే కోరుకునేది ఏముంది? అటు దేవుని ప్రజలుగా దేవుడి మాట వినటానికి ఎంతమంది మేము సిద్ధపడుతున్నాం? ఆయన ప్రతినిధులమని ఎవరైనా గుర్తించగలరా మనల్ని చూసినప్పుడు? ఒకరోజు ఎరికో పట్టణానికి దేవుని ప్రజలు వెళ్ళినప్పుడు వాళ్ళను చూసి వాళ్ళ దేవుణ్ణి గుర్తు చేసుకొని ఆమె ఎంతగానో మార్పు నొందింది. ఈరోజు మనల్ని చూసినప్పుడు దేవుని ప్రజలని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? భౌతికమైన లక్షణాలను చూసి పలానోళ్ళ బిడ్డ కదా నువ్వు అని మనల్ని అడిగినట్టు, పలానోళ్ళ కొడుకు కదా ఎందుకంటే మీ పోలికలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తున్నాయి అన్నట్టు, మన మాటలు చూసినప్పుడు, మన చర్యలు చూసినప్పుడు, మన ఆలోచనలు చూసినప్పుడు దేవుని ప్రజలే రావేళ్ళు అన్నటువంటి గుర్తింపు మనకు రాగలగాలి. అదే దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతించటం అంటే. మూడవ విషయం, యవనులు కన్యలు. యవనులు కన్యలు వీళ్ళిద్దరు కూడా యూత్ అని పిలవబడినటువంటి పరిస్థితి మనం ప్రపంచవ్యాప్తంగా చూడగలిగితే, ప్రపంచం అంతట్లోనూ దాదాపు 50% పైన జనాలు యవనులే ఉన్నారట. యవనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రపంచానికి తలనొప్పికి కారణం యవనులే, తలనొప్పిని తీసేసేది యవనులే. రెండింటికి కూడా మూల కారణమైనటువంటి వాళ్ళు యవనులే. దేశ ఆర్థిక ప్రగతికి మూలాలుగా పట్టుగొమ్మలుగా ఉన్నవాళ్ళు యవనులే. దేశాన్ని సర్వనాశనం చేయటానికి కీలకమైన పాత్రలు పోషించేవాళ్ళు యవనస్తులే. కానీ యవనస్తులైనటువంటి వాళ్ళకి దేవుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైన అత్యద్భుతమైన ఆజ్ఞ ఏంటి, కట్టడేంటి అని ఆలోచన చేస్తే, విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనంలో మనం చాలాసార్లు చదివాం దాన్ని, మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇప్పుడు యవన కాలమున నరుడు దేవుని కాడి మోయుట నరునికి మేలట. అంటే విలాపవాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అది అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే, కనుక అతడు ఒంటరిగా కూర్చుండి, అంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా ఉండాలి అంటే మనిషికి. ఎందుకంటే యవ్వన ప్రాయం మనిషిని ఏం చేస్తుందంటే కుదురుగా కూర్చోలేదు. అందుకే వయసుకు వచ్చిన ఎద్దును మీరు గమనించండి, ఏం చేస్తుందంటే అది కుదురుగా పోదు. చిన్న దూడలు, బాగా వయసు మీరినటువంటి
పశువులు కుదురుగా పోతున్నట్టుగా ఇవి అస్సలు పోవు. ఎవడు కనపడితే వాళ్ళని పొడుస్తాయి, ఏది కనపడితే దాని మీదకి ఎక్కుతాయి, ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి, ఎక్కడే కానీ ఉండదు. కానీ అటువంటి ఎద్దులకి ఏం చేస్తారంటే చాలామంది గుద్ది బండ, విన్నారదే, ఆ గుద్ది బండ తగిలించినప్పుడు పోవాలని ఉంటుంది, కానీ మధ్యలో అది ఉండడాన్ని బట్టి ఎటువైపు పోయినా ముందుకు పడి మోకాలు ఇరిగిపోయి పళ్ళన్నీ పోతాయి. కాబట్టి నేను కుదురుగా ఉండాలి అని అసలు దాన్ని కుదురుగా ఉండేటట్టు చేసింది ఏంటంటే ఆ కాడి. కాబట్టి 100% ఒక కాడి ఉండాలి. కాడి ఉన్నోళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీకు చాలాసార్లు ఒక పెద్ద డౌట్ వచ్చి ఉండొచ్చు. అది ఏంటంటే, యవనస్తులు పడిపోవడానికి కారణాలు చెప్తూ వీటికి పరిష్కారాలుగా ఏం చెప్తారంటే, బ్రదర్ బైబిల్ బాగా చదువు అంటారు. చెప్తావా చెప్పమా, బైబిల్ బాగా చదువు అంటాం. తర్వాత సంఘం కార్యక్రమాల్లో సహవాసంలో ఉండు అని చెప్తాం. ఇంకా అమ్మనాన్నలకు అందుబాటులో ఉండు, వాళ్ళతో సహవాసంలో ఉండు, వాళ్ళకి దగ్గరగా ఉండు, దూరంగా వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు అమ్మనాన్నలు దగ్గర ఉన్నప్పుడు పిల్లలు బాగుంటారు, అమ్మనాన్నలు పక్కకు పోతే చెడిపోవడానికి అవకాశం ఉంది. అట్లాగే సహవాసంలో ఉన్నప్పుడు బాగుంటారు, సహవాసం గురించి పక్కకు పోతే చెడిపోవడానికి అవకాశం ఉంది. బైబిల్ బాగా ధ్యానిస్తూ ఉంటే దేవుడి వాక్యం హృదయాంతరాలను చేరిపోద్ది, అప్పుడు బాగుంటారని అనుకుంటారు. కానీ ఇవన్నీ యోసేపు గారికి లేవు. యాకోబు గారి కుమారుడు యోసేపు గారికి ఇవన్నీ లేవు. సహవాసం లేదు, సంఘం లేదు, బైబిల్ లేదు. ఆ సమయానికి అమ్మ నాన్నలు దగ్గర లేరు. అందులో అన్నలు బాగా అన్యాయం చేశాడు. ఒక వ్యక్తి చేత మోసపోయినటువంటి వాడు నీతిగా బతకడం చాలా కష్టం. ఎందుకో తెలుసా మీకు? ఒకడి చేత మోసపోయినోడు ఏం చేస్తాడంటే ఇంకొకడిని మోసం చేయాలనుకుంటాడు, మళ్ళీ మోసం చేయాలనుకుంటాడు తప్ప నీతిగా బతకాలని అనుకోడు. అందుకే అప్పుడప్పుడు ఇంటికి చెప్పులు మార్చుకొని వస్తారు పిల్లలు. ఎప్పుడైనా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చెప్పులు మార్చుకొని వచ్చిన పిల్లలను చూసి ఉండొచ్చు. పెన్నులు మారిపోయి ఉంటాయి, పెన్సిళ్ళు మారిపోయి ఉంటాయి, షార్ప్నర్లు, ఎరేజర్లు, బాక్సులు, నోట్బుక్లు ఇవన్నీ మారిపోయి వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అవి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, ఎందుకు మారింది అంటే ఏమంటారంటే తెలుసా పిల్లలు? అప్పుడు నా పెన్సిల్ ఎవడో కొట్టేశాడు, అందుకే వేరొకటి పెన్సిల్ నేను ఎత్తుకొచ్చానంటాడు. అంటే మోసపోయినాడు మోసం చేస్తాడే తప్ప మంచిగా ఉండాలనుకోడు. కానీ యోసేపు గారు పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్టు ఆయనకు అమ్మ నాన్నల దగ్గర లేరు, బైబిల్ లేదు, సహవాసం లేదు, ఏమీ లేకపోయినా ఎందుకు అలా ఉన్నాడంటే కాడి ఉంది యోసేపు గారి మీద. కాడి ఏం కాడు అనుకుంటున్నారు? నేను దేవుడి సంబంధిని, నా దేవుడి నీతి నేను ఈ పాతకానికి ఒడిగడితే నా దేవుడికి నేను ఏం జవాబు చెప్తాను? నేను దేవుడి ప్రతినిధిని అన్నటువంటి కాడుంది యోసేపు గారి మీద. కాడి ఉన్నోళ్ళు పాడెక్కేంత వరకు పర్ఫెక్ట్గా ఉంటారు. దేవుడి సేవలో ఒక బాధ్యతలు ఎవరుంటారో వాళ్ళు బాగుంటారు. అందుకే మీకు ఏ బాధ్యత లేకుండా ఉందనుకోండి, సంఘంలో సేవకుడిని వచ్చి నాయకుడిని వచ్చి బాబు మాకు ఏదో కాడి పెట్టు నాయనా అని చెప్పాలి, అడగాలి. అని అడుగుతారు అట్లేమన్నా వచ్చి ఎవరన్నా? ఎందుకంటే ధైర్యం అంత సులభమైన విషయం కాదు అది. ఏమన్నా బాధ్యత నేనేమన్నా చేయాల్సింది చెప్పండి అని అడిగే వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో అని చూస్తూ ఉంటాను నేను. అడగరు. ఎందుకంటే ఏం చెప్తాడో, ఏ భారాలు పెడతాడో, ఏ కాడు పెడతాడో. మనం ఇప్పటికే ప్రశాంతంగా ఉన్న వాళ్ళ ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ గొడవలన్నీ, అసలోడు మామూలుడు కాదు అన్నటువంటి రీతిగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొక విషయం, రూతమ్మ కొద్దివారిని కానీ పెద్దవారిని కానీ ఎవరినైనా కానీ అనుసరించకుండా ఎవరిని ఆమె మంచి ప్రాయంలో భర్త చనిపోయినా కూడా చెడిపోకుండా పవిత్రంగా ఉండగలిగిందంటే ఆమె మీద కూడా ఒక కాడి ఉంది. ఆ కాడి ఏంటంటే వృద్ధాప్యములో ఉన్నటువంటి అత్తను నేను పోషించాలి అన్న కాడి. ఈ కాడితోనే ఎంత అద్భుతమైనటువంటి స్థితి, ఇంకా చెప్పాలంటే ఒక పాడి పంట స్థితికి వెళ్ళిపోయింది ఆమె ఆ కాడి మీద ఉన్నందుకు. ఓ ఎస్తేరమ్మని చూడండి, ఆమెకు కాడి ఉంది. దేవుని ప్రజలను, తన సొంత ప్రజలను కాపాడుకోవాలన్నటువంటి తపన, కాడి తన భుజస్కంధాల మీద ఉంది. అందుకే చరిత్ర పుటలోనికి ఎక్కింది. ఒక తిమోతి మీద దేవుడి కాడుంది. అందుకే యవనస్తుడు చెడిపోతూ ఉంటే యవనస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి దైవజనుడుగా ఉండి పౌలు గారితో కాటి పత్రికలు రాసి అనేకమైన ఆత్మలను రక్షించి వెలిగించగలిగినటువంటి పరిస్థితి. ఇక లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు మీద అత్యద్భుతమైన కాడి ఉంది. అందుకే ఈరోజు ప్రతివాని మోకాలు ఆయన నామమున వంగుతుంది. అందుకే యవ్వనులుగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే
పని బాట లేకుండా ఉన్నటువంటి వాళ్ళు భ్రష్టులైపోతారు. పని నేర్పించండి, పని పెట్టండి, ఇంట్లో కాడి పెట్టండి పిల్లలకి. సంఘంలో పని కల్పించుకొని మరి బతకండి, చాలా మంచిది. నెక్స్ట్ 4ది ఉంది, వృద్ధుల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఒక మాట యోబు గ్రంథంలో ఉంది వృద్ధులకు సంబంధించి. చూద్దాం, 32వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో, వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏళ్ళు జ్ఞానము బోధింపగదగును అని నేను అనుకుంటుని. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అనుభవానికి అన్నీ కిందే అని. విన్నారా? అనుభవానికి అన్నీ క్రిందే అని. ఇప్పుడు అనుభవం లేకుండా పెళ్ళి కాని పిల్లలు అప్పుడప్పుడు చెప్తుంటారు. నేను కూడా మా అన్నతో చెప్పేవాడిని, చాలాసార్లు చెప్పాను మీకు. ఎప్పుడు చూసినా మా అన్న బాధపడేవాళ్ళు, తలపట్టుకునేవాడు. ఉద్యోగం ఉంది, బాగా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. జిమ్కి వెళ్తాడు, జిమ్ బాడీలో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, శాలరీ సంపాదిస్తున్నాడు, ప్రాయంలో ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇన్నున్నా కూడా తలపట్టుకుంటాడు రోజు. ఏం అని అడిగితే ఏం చెప్తాడంటే, ఏం చెప్దాంరా, మీ వదినతో చాలా ఇబ్బంది అయిపోతున్నాను. నాకు అప్పుడు పెళ్ళి కాలేదు కాబట్టి అప్పుడు నేనేం చెప్పానంటే, అనుభవం లేదు కదా, ఆడపిల్ల దగ్గర నువ్వేంటి ఇట్లా ఇదైపోతున్నావు, నేను రేపు పెళ్ళి అయిన తర్వాత చూడు ఎలా ఉంటుందో, నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పా. అనుభవం లేనప్పుడు అట్లే ఉంటుంది సంగతి. దిగితే కానీ లోతు తెలియదట. కాబట్టి ఇవన్నీ చెప్పిన తర్వాత, అనుభవం వచ్చేసిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు మా దగ్గర జూనియర్లు కొంతమంది అంటూ ఉంటారు, ఏమని, నా సంగతి నీలాంటి వాళ్ళు ఎంతమందో చూశానని ఒక తమ్ముడితో అంటే, ఏమనంటే, నాలాంటి వాడిని చూసి ఉంటావు కానీ నన్ను చూసి ఉండవు అన్నాడు. అనుభవం అంటే, అనుభవం లేకపోవటం, అనుభవం ఉండటం చాలా డిఫరెన్స్ అండి. ఆ వృద్ధాప్యం అనేటటువంటి అనుభవం చాలా గొప్పది. ఆ అనుభవంలోనికి వచ్చేంతవరకు ఏం అర్థం కాదు. నాన్నను చూసినప్పుడు ఎర్రోడు, పిచ్చోడు, తిక్కలోడు, చేతగానోడు, అసమర్థుడు అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు అర్థమైద్ది కొడుకుకి కానీ కూతురుకి కానీ అంటే, వాళ్ళు నానో అమ్మ అవ్వాలి. ఆ అనుభవంలోనికి వస్తే, అమ్మ మా నాన్నేమో అనుకుంటూ ఉండేవాడిని, మా అమ్మ నేనేమో అనుకుంటా, మా ఊళ్ళోళ్ళు కాదురా నాయన అని అనిపిస్తుంది. అప్పుడు అంతవరకు ఏం అర్థం కాదు. ఆ అనుభవం చాలా గొప్పది. అందుకే వృద్ధాప్యం తాలూకు అనుభవాలతోనే ఎంతో అనుభవం, ఎంతో చక్కగా వారికి పరిపాలన కౌశలం ఉంటుంది. ఈ ఎత్తు పల్లాలను చూసుంటారు, ఎన్నో అనుభవాలతో ఉంటారు కనుక ఎన్నో తెలివితేటలు ఉంటాయి, ఎంతో జ్ఞాన వివేకాలు ఉంటాయి, ఎంతో చాకచక్యం ఉంటుందని ఏం చేస్తారు తెలుసా అండి, దేశాన్ని ఏలే ప్రధానమంత్రి. ఎప్పుడైనా ఒక యవనస్తుని చూసారా మీరు? ఎక్కడైనా ఒక యూత్ని చూసారా? ఎప్పుడు చూసినా, ఎవరిని చూసినా 60 పైన 70 ఆ పరిస్థితి. ఇప్పుడు సంఘ పెద్దలు అని చెప్పి బైబిల్ కూడా ఉంది. ఈ సంఘ పెద్దలు కూడా ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడు సంఘ పెద్దగా ఉండాలన్నాడు. అంటే విశ్వాసులైన పిల్లలు ఉండాలంటే వాళ్ళు పుట్టాలి, పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాలి, వాళ్ళు బ్యాప్టిజం తీసుకోవాలి, ఇంకా ఎదురాడేటువంటి విరోధులతో ఎదురాడేంత పరిస్థితికి వచ్చి ఉండాలంట పిల్లలు. అంత గొప్ప పిల్లలు కలిగినటువంటి వాడు సంఘ పెద్దగా ఉన్నాడంటే వాడు ఎట్లుంటాడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకి అవుద్ది అది. వాళ్ళు కూడా దాదాపు వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి వాళ్ళని సంఘ పెద్దలుగా కూడా ఏర్పాటు చేయాలనేది దేవుడి ఉద్దేశం. ఓకే, కానీ ఈ అనుభవంతో, ఈ వృద్ధాప్యపు అనుభవాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు రానున్న తరాలకి, ఇప్పుడున్నటువంటి కొడుకులకు, కూతుర్లకు, మనవాళ్లకు, మనవరాళ్లకు ఏం చెప్పగలగాలి తెలుసా? నీతిగా బతకండి, దేవుడి మాటను అటు ఇటు పోయే పరిస్థితికి పెట్టుకోకండి. ఎందుకనంటే నా అనుభవంతో చెప్తున్నా, నేను అనుభవంతో చెప్తున్నా. ఒక వృద్ధుడు ఒక అనుభవంతో మాట చెప్పాడు, అద్భుతమైన మాట. 37వ కీర్తన 25వ వచనం, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ముసలివాళ్ళ స్థితిలోకి వచ్చినటువంటి వాళ్ళు అనుభవంతో ఏం చెప్పాలి పిల్లలకి అంటే, చెప్తున్నాడు చూడండి, నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. అంటే ఏం చెప్తున్నాడు ఈ పెద్ద ఆయన?
ఈ ముసలాయన ఏం చెప్తున్నాడు మనకి? ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పండి? నీతిమంతులుగా బతకండి. నీతే ఖ్యాతిని తెచ్చిపెట్టేది. విడవబడినా కూడా విడవబడే పరిస్థితులు ఎవరు ఉండరు, ఎవరు భిక్షమెత్తుకునే పరిస్థితుల్లో ఉండరు. దేవుడు వాళ్ళకు తోడుంటాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉన్నాయట. దేవుడికి ఎంత ఇష్టమైనట నీతిమంతులు. నీతిగా బతికే వాళ్ళ కోసం, నమ్మకమైనటువంటి వాళ్ళ కోసం దేవుడు ఆకాశం నుంచి చూస్తానట. కాబట్టి నీతిమంతులు అంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకే ఆ నీతితో బతికితే నువ్వు విడబడేది ఉండదు, నువ్వు భిక్షమెత్తుకునే దుస్థితి రాదు నీకని అనుభవంతో చెప్తున్నాడు. అలా చెప్పగలగాలి. వృద్ధాప్యం వచ్చిందంటే అంతా అయిపోయిందని కాదు, అప్పుడే ముగించాల్సినవి చాలా ఉన్నాయని అర్థం చేసుకోగలగాలి. ఈరోజు వృద్ధుల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఎవరు పెట్టుకోకూడదనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి? వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళని ఇంట్లో పెట్టుకోకూడదనే ఆలోచన ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. కారణం ఏంటి చెప్పమంటారా? వాళ్ళ చాదస్తాలు భరించలేరు. వృద్ధాప్యం చాదస్తం కోసం కాదు, ఉన్మాదం కోసం కాదు. ఈరోజు వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లల్ని కాచుకోవాల్సిన వాళ్ళు పాడు చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవి కాదు, ఇంకొందరు వృద్ధులు ఉంటారు, వాళ్ళు నిజంగా అంటే కొందరు మాత్రమే, వాళ్ళు ఎక్కువ మంది కాదు. పిల్లలు ఒక చిన్న తప్పు చేసినా కూడా ప్రపంచానికి అందరికీ టామ్టామ్ చేస్తారు. మా బిడ్డలు ఇట్లాంటి వాళ్ళు, మా కొడుకులు ఇలాంటి వాళ్ళు, మా కోడలు ఇలాంటి వాళ్ళు, మా కూతురు ఇలాంటి వాళ్ళు, మా అల్లుళ్ళు ఇలాంటి వాళ్ళు, మా మనవాళ్ళు మా మనవరాలు ఇలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది కోసం కాదు. 71వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు అద్భుతమైనటువంటి విషయం. వృద్ధుడైనటువంటి వ్యక్తి ఆయన ఏమంటున్నాడు చూడండి. 18వ వచనం, 71వ కీర్తన 18వ వచనంలో, దేవా వత్సు తరమునకు నీ బాహుబలాన్ని గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యాన్ని గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవద్దు. నన్ను వృద్ధుడి వరకు బతికించు అని అడుగుతున్నాడు. ఒక సహేతుకమైన కారణం ఉంది. అన్ను వచ్చి తరానికి నీ ప్రతినిధిగా ఉంటానయ్యా, నీ బాహుబలం ఎంత గొప్పదో చెప్తాను. ఈరోజు బాహుబలి అని లోకంలో చెప్తున్నారే, అసలు ఆ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈరోజు ఎవరు చూసినా దాళ్ళ గురించే మాట్లాడుకునే స్థితికి ఎందుకు వస్తున్నాయంటే అసలు బాహుబలిని గురించి చెప్పేటటువంటి ముసలోళ్ళు లేరు. ఈరోజు ఇళ్ళల్లో దెయ్యం కథలు చెప్పేవాళ్ళు, పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పేవాళ్ళు, సందమామ కథలు, బాలమిత్ర కథలు చెప్పేవాళ్ళు, బుజ్జాయి కథలు చెప్పేవాళ్ళు ఉంటారు తప్ప దేవుడి గురించి మా జీవితంలో మాకు రియల్ సూపర్ హీరో దేవుడికి మించిన వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పేసి అనుకునే విధంగా పెంచాలి. అది వృద్ధాప్యానికి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎంతో కాలం మనం పిల్లల దగ్గర ఉండలేం. ఆ పిల్లలకి ఎప్పటికైనా నిలబెట్టగలిగేది నీతి. కాబట్టి నీతిగా బతకటం నేర్పించాలి. ఆ నీతి దేవుడి యొక్క మాటలు పాటించడం ద్వారా వస్తుంది. ఇది మరవకండి. ఆఖరుది ఉంది పిల్లలు, బాలికలు. నిజంగా పిల్లల పెంపకం అనేటువంటిది ఈరోజు మనందరికీ పెద్ద సవాలుగా పరిణమిస్తుంది. ఎంతగా పరిణమిస్తుందనంటే, ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు కలిగినటువంటి వాళ్ళని మేము పోషించుకోలేము, చూడలేము, చేయలేము అనుకుని ఇద్దరు పిల్లలకు పరిమితం అయ్యారు కొంతమంది అయితే ఒకరి జాలే, ఇద్దరు కూడా కష్టం అనుకుంటున్నారు. ఇంకా భవిష్యత్తులో వీళ్ళు మన వల్ల కాదు, మనం నీకు నేను పిల్లోడిని, నువ్వు నాకు పిల్లదానివి, బిడ్డవు అన్నట్టుగా రీతిగా ఉంటాం, మన ఇద్దరమే పోదాం అన్నటువంటి రీతిగా అనుకునే రోజులు కూడా వస్తాయి. ఎందుకనంటే ఈరోజు పిల్లలు పుట్టి పెరిగిన తర్వాత పరిస్థితులు ఏమైపోతాయి. ఒకప్పుడు పిల్లలు పెరిగే కొద్దీ చాలా చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు పిల్లలు పెరిగే కొద్దీ భయం అయిపోతుంది. మగ పిల్లలన్నా భయం అయిపోతుంది, ఆడపిల్లలన్నా భయం అవుతుంది. కానీ విషయం తెలుసా, ఒక సత్యం ఏంటంటే మర్చిపోకండి, అమ్మ పాలు తాగటం మానేలోపు భక్తిలో ఒక ఉన్నతమైన స్థితిలోకి బిడ్డల్ని ఎదిగించవచ్చు అని నిరూపించింది ఓ మాతల్లి, ఆమె హన్నమ్మ. పాలు విడిచేలోపే దేవుడిలో భక్తిలో ఒక పరిపూర్ణునిగా చేయొచ్చు అని నిరూపించింది హన్నమ్మ. అందుకే పండక్కు పోదాంరా అని పిలిస్తే, ఒక సంబరానికి వెళ్దాంరా అని పిలిస్తే ఏ ఆడకూతురైనా వద్దంటదా? వద్దన్నది కదా. కానీ ఈమె ఏమనుందో తెలుసా అండి? ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం
21వ వచనం నుండి. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకు మ్రొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వస్తాను. నేను దేవుడి సన్నిధిలోకి దేవుడికి అర్పించే సమయానికి మళ్ళీ నా దగ్గరకు రాకూడదు నా కొడుకు. నన్ను అమ్మ 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 అనే పరిస్థితి. పాలు విడిచే లోపు ఉన్నటువంటి బిడ్డకి ఏ లోకం ఉంటుందండి? ఏ లోకం ఉంటుంది? ఈ ప్రపంచంలో అమ్మకు మించినటువంటి లోకమే ఉండదు కదా పాలు విడిచేంతవరకు బిడ్డకే. కానీ పాలు విడిచే సమయానికి మళ్ళీ ఎప్పుడే కానీ అమ్మ కానీ నాన్న కానీ పిన్ని కానీ తోబుట్టులు కానీ ఊరు కానీ ఇల్లు కానీ ఏది అనుకోకుండా మళ్ళీ ఈ పక్కకే రాకుండా ఉండేటట్టుగా ప్రిపేర్ చేయగలిగిందంటే మనకు కూడా సాధ్యం అవుద్ది. కానీ మన పిల్లల మీద అతి గారాభం అతి ప్రేమతో ఏమనుకుంటామంటే, ఇంకా ఎందుకు దేవుడి గురించి నేర్పించలేదంటే కొంతమంది చెప్తారు మాటలు. ఏమనంటే, నేను అడుగుతూ ఉంటాను కొంతమంది, మీ పిల్లలకు బైబిల్ చదవడం నేర్పిస్తున్నారంటే వాళ్ళకి ఇంకా తెలుగు సరిగ్గా చదవడం రాదు. తెలుగు రావకపోతే ఇంగ్లీష్ బైబిల్ చదివచ్చు, ఇంగ్లీష్ బాగొచ్చు కదా. ఇది తప్పించుకోవటానికి ఎన్ని ఎవరి వల్ల ఎవరికి మేలు అయ్యే పరిస్థితి మన బిడ్డలకి మేలు కదా అని ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది పిల్లలు.